అందరికీ నమస్కారం. వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసేసరికి మతి స్థిమితం కోల్పోయి మతి భ్రమించి ఇష్టానుసారంగా ఏనాడైనా కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాఖలా ఎక్కడా లేవు. ఈరోజు నువ్వు ప్రతిపక్ష హోదా కోసం నువ్వు పోరాడుతున్నావు. అసెంబ్లీలోని ప్రతిపక్ష హోదా లేదనే కొద్దికి ఆ ప్రతిపక్ష హోదా అనేది నీకు ఎవరు కల్పించాలి? పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలా లేదా రాష్ట్ర ప్రజలు ఇవ్వాలా? రాష్ట్ర ప్రజలు వాటన్నిటికీ కూడా నిన్ను దూరం చేసేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు నువ్వు మతిస్థిమితం లేకుండా మా అధినాయకుడు ఏదైతే 21 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి మా జనసేన పార్టీ అధినాయకుడిని మీరు కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అంటున్నారంటే, ఒకవేళ ఆయన అలాగైతే మీరు 11 సీట్లకే పరిమితమైనటువంటి మీరు వార్డు మెంబర్కి ఎక్కువ కార్పొరేట్కి తక్కువ అని మేము అనాలా? జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి, కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించేటటువంటి మా నాయకుడిని ఇలా మాట్లాడటం మీకు న్యాయమా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కోట్ల రూపాయలు ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా కానీ ముందు వెనుక ఆలోచించకుండా ప్రజల కోసం దారాదత్తం చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఇన్ననాళ్ళు మీ రాజకీయ చరిత్రలో మీ సొంత ఖజానా నుంచి ఎవరికైనా ఏ విపత్తుకైనా ₹1 దానం చేసిన దాఖలాలు మీకున్నాయా? అలాంటి మీరెక్కడ? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలి. ఎస్, మీరు ఆ 11 సీట్లు అయినా కానీ అసెంబ్లీలోకి పోయి ప్రజల పక్షాన ప్రజలకు సంబంధించినటువంటి మ్యాటర్ని ఏదన్నా మాట్లాడగలిగితే ఆ రోజైనా మాట్లాడచ్చు. ఎక్కడ పోయినా ఈ ఇన్నాళ్ళు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర అయితే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారో వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏమైందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాళ్ళందరూ పక్కకు పోయాక మీరే వచ్చి ఇలా మురుగుతున్నారు. ప్రజలు తగిన శాస్తి ఈరోజు 11కు ఏదైతే పరిమితమైనారో వచ్చే ఎలక్షన్లో మీకు 0కే పరిమితం చేస్తారు. ఇప్పటికైనా కొంచెం ఆలోచించి ప్రజల హృదయాల్లో మీరు స్థానం తెచ్చుకోవాలంటే ప్రజా సమస్యల గురించి ఏమైనా ఉంటే మాట్లాడండి. కానీ ఈ విధంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ప్రజల కోసం నిత్యం పరితపిస్తున్న వ్యక్తి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ పెట్టి ముందుకు పోతున్నటువంటి మా అధినాయకుని విమర్శిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గల్ఫ్ జనసేన కువైట్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై జనసేన.